హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 82. నీకు మాటిస్తున్నాను హంసిని, ఆ కిల్లర్ ఫ్యామిలీని లేకుండా చేస్తాను అని ఓ వెధవ శపథం చేసుకొని విశ్వని ఎలా ఎదుర్కోవాలి అని వెధవ ప్లాన్లు అన్నీ చేస్తూ ఉంటాడు మార్క్. అలా నెల రోజులు గడిచాయి. మార్క్ గాడు అన్నీ ఏమో ప్లాన్స్ వేస్తున్నాడు. మార్క్ నుండి ఎలాంటి మ్యాటర్ మళ్ళీ విశ్వ వాళ్ళ దగ్గరికి రాకపోవడంతో ఏంటి బాయ్ వీడు మళ్ళీ ఇంత సైలెంట్ అయ్యాడు, ఇన్ని రోజులకు వీడు మనం ఇచ్చిన వార్నింగ్కి మళ్ళీ మరుసటి రోజే మన మీదకి వస్తాడు అని అనుకున్నాను. కానీ వీడు ఇంత సైలెంట్గా ఉన్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు అన్నమాట బాయ్ మనకి అన్నాడు భైరవ్. వాడి మొహం, వాడేది చేసినా వాడిని నిమిషంలో లేపేయడం మనకెంత పని, వాడేది చేసినా మనకి తెలిసిపోతుంది కదా, వదిలే, వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాడి సంగతి అని కొడుకు పుట్టినరోజు ఇంకో 4 రోజుల్లో ఉండడంతో విశ్వ అతడికి తెలిసిన వాళ్ళకి అలాగే అతడి బిజినెస్ ఫీల్డ్లో అందరికీ ఇన్విటేషన్స్ పంపించాడు. ఎందుకంటే కొడుకు మొదటి పుట్టినరోజు కదా, అతడి పెళ్ళికి ఎవరిని పిలవలేదు. అలాగే కొడుకు పుట్టినప్పుడు కూడా కాస్త మందినే పిలిచాడు కదా. ఇప్పుడు అలాగే అతడికి తెలిసిన వాళ్ళందరినీ, బిజినెస్ ఫీల్డ్ అలాగే రాజకీయ నాయకుల్ని అలాగే సినిమా ఫీల్డ్లో అందరినీ పిలవడానికి సిద్ధమయ్యి అందరికీ ఇన్విటేషన్స్ పంపించాడు, అందరూ తప్పకుండా రావాలి అని. అలాగే విశ్వ ఇల్లు కూడా బాబు బర్త్డే కోసం చాలా అందంగా ముస్తాబవుతూ ఉంటుంది. ఇటు సుహా రోజుకు ఒకటి మర్చిపోయాను అని చెప్పి వాళ్ళ షాపింగ్లు వాళ్ళకి నడుస్తూ ఉన్నాయి. ఇటు బాబుకి, సుహాకి, శ్యామకి వాళ్ళు ఎంత షాపింగ్ చేసుకున్నా ఇక్కడ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి వాళ్లకు నచ్చినవి అన్నీ కొనుక్కుంటున్నారు. కొడుకు బర్త్డేలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ఉండాలి అని సుహా చెప్తూ ఉంటే విశ్వ ప్రతి ఒక్కటి కూడా ఓపికగా వింటూ సుహాకి నచ్చినట్టుగానే బర్త్డే థీమ్, బర్త్డే కేక్, వాడి డ్రెస్సు, వీళ్ళిద్దరి డ్రెస్సులు, భైరవ్ శ్యామ డ్రెస్సులు, బర్త్డేకి డెకరేషన్ ఎలా ఉండాలి అన్నీ కూడా సుహా చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా చేపిస్తూ ఉంటాడు విశ్వ. అలా ఇక బాబు బర్త్డే 2 రోజులు ఉంది అనగా కొడుకుకి చేతికి గోల్డ్ బ్రాస్లెట్ సరిగ్గా ఏది నచ్చడం లేదు అని చెప్పి కిల్లర్ నాకు వీడికున్న బ్రేస్లెట్స్ ఏదీ నచ్చడం లేదు, నేను షాపింగ్కి వెళ్తున్నాను శ్యామాని బాబుని తీసుకొని, నీకు ఓకే కదా, సెక్యూరిటీ వస్తున్నారు మా వెంట, నీకు వీలుంటే నువ్వు అక్కడికి వచ్చేసేయ్ అని చెప్పగానే అలాగే వెళ్ళు బేబీ అని చెప్పాడు విశ్వ. విశ్వ చెప్పడంతో ఇక బాబుని తీసుకొని సుహా, శ్యామ గోల్డ్ షాప్కి వెళ్ళారు. అక్కడ గంట సేపు వెతికి కొడుకుకి ఏ డిజైన్ అయితే బాగుంటుందో అవన్నీ కొడుకు చేతికి పెట్టి చూస్తూ ఆఖరికి తనకు నచ్చింది తీసుకొని అలాగే కొడుకు కోసం మళ్ళీ కొత్తగా చేతి వేళ్ళకి గోల్డ్ రింగులు, మెడలో గొలుసు కూడా కొత్తది తీసుకొని బిల్ చేసి శ్యామ, సుహా ఇంకా వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ చూస్తూ ఉంటారు. అప్పుడే విశ్వకి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు విశ్వ. అది న్యూ నెంబర్ అవడంతో అటువైపు నుండి మార్క్ ఈవిల్గా నవ్వుతూ, ఏంటి విశ్వ, నీ భార్యని నీ కొడుకుని అలా ఒంటరిగా వదిలేసావు, ఎప్పుడు తను బయటకు వెళ్ళినా నువ్వు వెనకాలే ఉంటావు కదా తోకలా, మరి ఇప్పుడేంటి? ఇప్పుడే నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా, నీ కొడుకు బర్త్డే అని ముంబై మొత్తం ఊపేస్తున్నావు కదా, కానీ ఇంకొక గంటలో నీ భార్యని నీ కొడుకుని నా చేతులతో చంపేయబోతున్నాను. అప్పుడు చెయ్యి నీ కొడుకు శవానికి బర్త్డే అని సుహా ఉన్న షాప్ ముందు నుండే మాట్లాడుతూ రాక్షసంగా నవ్వుతూ కాల్ కట్ చేసిన మరో నిమిషం విశ్వ కారులో వచ్చి డోర్ ఓపెన్ చేసి అక్కడ నిలబడి ఉన్న మార్క్ గాడిని వాడి గల్లా పట్టుకొని కారు వెళ్తూ ఉంటే వాడిని రోడ్డు మీద రాక్షసంగా ఈడ్చుకుంటూ వస్తున్నాడు విశ్వ నడి రోడ్డు మీదకి. వాడికి ఆ రోడ్డు గీరుకుపోతూ ఉంటే వాడు పెట్టే ఆర్తనాదాలు విశ్వకి చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. విశ్వ కళ్ళు కోపంగా ఎరుపెక్కి ఉన్నాయి. అయితే వాడు పెట్టే ఆర్తనాదాలకు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు సుహా పేరు ఒకరి నోటి వెంట వస్తేనే ఒప్పుకోడు విశ్వ, అలాంటిది కొడుకుని కూడా చంపేస్తాను అన్న వాడిని విశ్వ ఈ భూమి మీద ఉంచడు, నరరూప రాక్షసుడు అవుతాడు. భార్య పేరు ఎత్తితేనే వదలనివాడు, అలాంటిది భార్య కొడుకు ఇద్దరి పేరు ఎత్తి వారిని చంపేస్తాను అన్న వాడి బూడిద కూడా మిగలనివ్వడు. ఎదుటివాడు ఎంత తోపైనా కూడా వాడికి 10 రాక్షసత్వాన్ని విశ్వాలో నింపుకొని ఎదురుగా ఉన్నవాడికి చూపిస్తాడు. పైగా ఆ పసివాడిని అనేసరికి విశ్వాకి ఒంట్లో రక్తం సలసలా మరిగిపోతూ ఉంటుంది. ఆ మాట అన్నవాడిని ఇప్పటికిప్పుడే చీల్చి చెండాడాలి అనిపిస్తుంది. వాడిని
అలాగే ఈడ్చుకుంటూ ఈ రోడ్డు మీదకి తీసుకువచ్చి పడేయగానే అక్కడ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ స్టాచ్యూస్ లాగా అయిపోయారు. ఇక అక్కడ ఏదో విధ్వంసం జరుగుతుందని అందరికీ అర్థమైపోయింది. ఇక ఎవరి పనులు వాళ్ళు వదిలేసి అక్కడ జరిగేది అంతా చూస్తున్నారు. వాడిని అక్కడ పడేసి విశ్వ కారులో నుండి దిగగానే భైరవ్ కూడా కార్ పక్కకి పెట్టి వాళ్ళ బావి వెనకాలే కారు దిగాడు. విశ్వ సెక్యూరిటీ కూడా అక్కడికి వచ్చి చుట్టుముట్టారు అక్కడ. ఇక వాడి శరీరం అంతా రోడ్డు మీద రాక్కుపోయి రక్తాలు కారుతూ ఉంటే వాడి ఆర్తనాదాలు వింటూ విశ్వ అతడి కళ్ళకి ఉన్న స్పెట్స్ తీసి పక్కకి పడేసి, ఏం మాట్లాడావురా? నా భార్య పేరు నా కొడుకు పేరు నీ నోటి నుండి వచ్చిందా? నా కొడక, వాళ్ళని ఏం చేస్తావురా? అంత దమ్మున్న మగాడివా నువ్వు? ఎవ్వడి ఏరియాకి వచ్చి ఎవ్వడికి వార్నింగ్ ఇస్తున్నావు బే నువ్వు? ఈ విశ్వగాడి విషయంలో కలగజేసుకొని బతికి బట్ట కట్టినవాడు ఎవ్వడైనా ఉన్నాడా? ముందు నువ్వు ఎవరితో అయినా పెట్టుకోవాలి అనుకుంటే వాడి గతం, వాడి పుట్టు పూర్వత్రాలు అన్నీ తెలుసుకొని రావాలి బే. అంతేగాని నన్ను వేసేస్తాను అని నన్ను వేసేయడం అంత ఈజీ అనుకొని వస్తే ఇలాగే కుక్క చావు చస్తావురా, కనీసం బూడిద కూడా మిగలనివ్వను అని చెప్పాను కదా. ఆల్రెడీ నన్ను చంపాలి అని చూస్తేనే చావు చూసి వచ్చాను, కానీ చనిపోలేదురా. అలాంటిది అంత ఈజీగా నేను ఎలా చేస్తాను అనుకున్నావురా అని వాడిని విశ్వ కాలితో తంతూ ఉంటే వాడు నోట్లో నుండి రక్తం కక్కుకుంటూ అరుస్తూ ఉంటాడు. అప్పటికే ఈ విషయం హంసినికి తెలిసిపోయింది. తను మేఘాల మీద మార్కున్న దగ్గరికి వస్తూ ఉంటుంది, కానీ అప్పటికే వాడిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ రావడంతో కనీసం వాడికి నిలబడడం కూడా చేత కావడం లేదు. ఏదో చేస్తానన్నావు కదా బెల్లే, ఇప్పుడు కూడా ఏదైనా చేయడానికి నీకు దమ్ముందాలే అని వాడు అరుస్తూ ఉంటే విశ్వ భైరవ్ దగ్గరికి వెళ్ళి, మీ బాబీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయిందా అని అడిగాడు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు బాయ్ ఇప్పుడే అని భైరవ్ చెప్పడంతో, చెప్పాను కదరా నీ చావుతోనే మళ్ళీ ఈ విశ్వగాడి జోలికి ఎవరైనా వస్తే ఎలా ఉంటుందో మళ్ళీ అందరికీ పరిచయం చేస్తాను అని అంటూ విశ్వ చెయ్యి వెనక్కి చాచగానే సెక్యూరిటీ విశ్వ చేతిలో ఒక కత్తి తీసుకొచ్చి పెట్టాడు పెద్దది. అది తీసుకొని మార్క్ గాడి మీద పెట్టగానే వాడి కళ్ళల్లో చావు భయం స్పష్టంగా కనిపిస్తుంది. వాడి కళ్ళల్లో నన్ను వదిలేయమని ప్రాధేయపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, చెప్పాను కదరా నాతో పెట్టుకోవడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఏదో నా వెహికల్ బ్లాక్ చేసినట్టు నన్ను బ్లాస్ట్ చేద్దామనుకున్నావా? అంత లేదురా నీకు అని విశ్వ మార్క్ గాడి మెడ మీద కత్తి పెట్టి, ఆహా, నిన్ను ఇంత తొందరగా చంపితే ఎలా మజా వస్తుందిరా నాకు అని ఏ నోటితో నా భార్య కొడుకు పేరు తీసావురా నువ్వు అని ఆ కత్తితో వాడి పెదాల మీద ఘాట్లు పెడుతూ ఉంటే వాడు అరుస్తున్న అరుపులు ఆ రోడ్డు మీద ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అప్పటికే హంసిని అక్కడికి చేరుకొని మార్క్ పరిస్థితి చూసి, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచింది విశ్వాని. నన్ను నా భార్యని వేసేస్తాను అని నా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చావు కదా. నువ్వు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వగానే భయపడిపోవడానికి అల్లాటప్పగాడిని అనుకున్నావా? చూపిస్తున్నా నీకు వాడికి నేనేవాడినో, ఎలాంటి వాడినో, ఎంతటి వాడినో చూడు. నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ కదా ఎలా ముగుస్తుందో నీకు కూడా తెలియాలి కదా. నా వాళ్ళ పేరు ఎదుటోటి నోటి నుండి వస్తేనే తట్టుకోలేను, అలాంటిది వీడు నా వాళ్ళ పేరు తీసి నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడా? నా కొడక, చెప్పాను కదరా నువ్వు నా చేతిలో చావడానికే అమెరికా నుండి ఇక్కడికి ఊపుకుంటూ వచ్చావు అని. చావు అని వాడికి చావంటే ఎలా ఉంటుందో నిలువెత్తు అతడి రూపంలోనే చూపిస్తూనే వాడి మెడని కర్కశంగా విశ్వ నరుకుతూ ఉంటే హంసిని పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ, ఒరేయ్ నా వాళ్ళని చంపావు, ఇప్పుడు నా మార్క్ని కూడా చంపుతున్నావు, నిన్నెలా వదులుతాన్రా అని ఆమె బ్యాగ్లో ఉన్న గన్ తీసి విశ్వకి గురి పెట్టగానే భైరవ్ అతడి బ్యాక్ ప్యాకెట్లో ఉన్న గన్ తీసి హంసిని నుదుటిపై షూట్ చేయగానే అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయింది హంసిని. ఇక్కడ మార్క్ గాడు కూడా చచ్చిపోయాడు. అదంతా చూస్తూ కూడా ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. ఆఖరికి పోలీసులు అక్కడికి చేరుకున్నా కూడా వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఎందుకంటే విశ్వ పవర్ అలాంటిది. చూశారు కదా నా జోలికి వచ్చిన వాడి గతి ఏమైందో. అందుకే నేను చెప్పినట్టుగా ఇక్కడ బిజినెస్లో నడవాలి అంతే, కాదు అని ఎవడైనా నాకు విరుద్ధంగా ఏదైనా చేయాలి అని, అక్రమంగా ఏదైనా పనులు చేయాలని చూస్తే మాత్రం ప్రతి వాడికి ఇదే గతి పడుతుంది అని వాళ్ళ సెక్యూరిటీకి సైగ చేసి ఇక్కడ క్లియర్ చేయండి అని చెప్పి విశ్వ భైరవ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఇంకా ఉంది. నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.